అక్షరా న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రామ పంచాయతీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బోయినపల్లి మండల సిపిఎం పార్టీ డిమాండ్. గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్. బస్సుల కోసం విద్యార్థుల ధర్నా. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు ఎత్తి 12 అడుగుల మేర దిగువకు నీటి విడుదల. హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో డ్రగ్స్ దందా. సుల్తానాబాద్ 30 పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్నల్. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డిని నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఈ రోజు ఉదయం చెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి గ్రామంలో సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేని 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చని, గ్రామంలో అక్రమ గుడుంబ తయారీకి కోసం నిల్వ ఉంచిన సామాగ్రిని మరియు అక్రమ కలప దుంగలను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ ఒక ఆమె మా ఇంట్లోకి షుగర్ వచ్చింది సార్. పొద్దులు నేను అప్పుడే లేచి పక్కన వచ్చిండు సిరిసిల్ల అశోక్ అట నివసించే అందరికి. సో ఈరోజు ఇది జరిగింది పొద్దునే వచ్చి ఇది చేసింది కేవలం కమ్యూనిటీ కాంటాక్ట్, అంటే పోలీస్ కి సామాన్య జనానికి మధ్యలో పరిచయాలు సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేసింది ఇది. సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, అనవసరంగా వితండవాదం చేయడము, మా ఇంటికి ఎట్లా వచ్చేసినారు, ఇది ఎట్లా వచ్చేసినారు, అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు. మేము మంచోళ్ళకి చాలా మంచోళ్ళం, చెడ్డోళ్ళకి అంతకన్నా చెడ్డోళ్ళం. సో అందరికి తెలిసి ఉండాలి. ఇది ఊరికేనే మాట్లాడితే మీ మీదే ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి. సో ఇది మీరు చట్టానికి లోబడే మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి. ఏదన్నా ఉంటే ఈ రోజు వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి, అది అందరికీ తెలుసు, కనిపిస్తుంది. మేమేమైనా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టొచ్చు. సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీ మీదే ఉల్టా అవుతుంది. సో ఇదొకటి. బట్ ఇవన్నీ చెప్పినా కూడా ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా. ఒకదానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు. సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ, పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి డబ్బులు వేసి చేస్తున్నారు. సో చాలా మంచి విషయము అది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కి ఈజీ ఉండడానికి టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాస్ వగేరా అన్ని మీరు కూడా అట్లనే తెస్తే మనకి క్రైమ్ డిటెక్షన్ లో చాలా యూజ్ అవుతుంది. ఇదొక అంశం. ఇంకొకటి ఒక 3-4 అంశాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి డ్రగ్స్, గాంజా, వీటికి దూరంగా ఉండాలి. గుడుంబ అనేది కూడా అది కల్తీ, అది హెల్త్ కి ఎట్లాంటి విధంగా మీరు ముందు కూడా ఎప్పటికీ కూడా అది మన హెల్త్ ప్రాబ్లం, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. సో అది దాని నుంచి దూరంగా ఉండాలి. ఇంకొకటి సైబర్ క్రైమ్స్ ఈ మధ్య అవుతున్నాయి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో సెల్ ఫోన్స్ ఇప్పుడు అన్ని ఒక లింక్ క్లిక్ చేస్తే ఏదో ఓపెన్ అయిపోద్ది, ఓటీపీ అడుగుతారు, ఓటీపీ చెప్పేస్తాం. సో డబ్బులు అన్ని పోతాయి.
అదొక విధంగా. బట్ ఈ మధ్య ఇంకో కొత్తగా ఏంటంటే పోలీసు అధికారులమని వాళ్ళ డీపీ పెట్టుకొని మెసేజ్లు చేస్తున్నారు, మేము పోలీసు వాళ్ళమని ఫోన్ చేస్తారు. అట్లా నిజంగా ఉండదు. సో అది కూడా ఒకటి జాగ్రత్త పడాలి మనం. ఊరికనే డీపీ పోలీసు ఉంటే ఇంకా వాళ్ళే అనుకొని ఏదో కొరియర్లు పంపిస్తా అంటారు, అందులో డ్రగ్స్ ఉంటాయి. సో మీరే మళ్ళీ మీ మీదే ప్రాబ్లం అవుతుంది. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఏ విధంగా కూడా ట్రాఫిక్ అంశంలో సైన్ బోర్డ్స్ కానీ చిన్న చిన్న పనులు కానీ రోడ్ల మీద చిన్న చిన్న మరమ్మతులు ఏమున్నా కూడా సో మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని చేయగలిగితే మా పోలీస్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుద్ది. అండ్ ఇంటర్న్ అది మీకే హెల్ప్ అవుతుంది. సో ఎప్పటికైనా కూడా పోలీసుకి అండ్ మీరు మనం అందరం ఒకటే. మీకు యూనిఫామ్ ఉండదు, మాకు యూనిఫామ్ ఉంటుంది, అంతే తేడా. అదర్వైజ్ అందరం కూడా కలిసి సమాజం కోసమే పనిచేస్తున్నాము. సో ఎప్పటికీ మీ కోఆపరేషన్ ఇట్లానే ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరా తీశారు. బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై సీరియస్ అయినారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏవో ఒక నాయకులు నాకు ఫోన్ చేయొద్దు, నా దగ్గరికి రావద్దని అన్నారు. అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేసి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. అట్లా కాదు, మీ గ్రామస్తులు కమిటీ వేయలే? శ్రీనివాస రెడ్డి మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్ లో 5 పురుషులు 5 లేడీస్, రెండో బూత్ లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళా మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనేనా? అపోజిట్ అట్లే మాట్లాడు. ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఉదయం 5 సార్ అపోజిట్ అట్లే మాట్లాడు, అధికారంగా అట్లే మాట్లాడు. ఏది లేదు సార్. అవుతారు అర్థమైతే చెప్తే నేను 8 నెలల నుంచి చెప్తున్నా. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా. 8 నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. కొన్ని షాపులు లేదు అంజయ్. మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తా నేను. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 3,21,097, అవుట్ఫ్లో 3,72,053 సెక్కుల. పూర్తి స్థాయి నీటి మట్టం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రత్నంపేట, జగ్గరావుపల్లి, మర్లపేట, వెంకట్రావుపల్లి, మలక్పూర్, కొత్తపేట, మన్వాడ, రామన్నపేట, దుండుపల్లి, మలక్పురం సుమారు 11 గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలకు గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీ నిర్మించుకోవాలని ఉద్దేశంతో నిధులు మంజూరు చేయించడం జరిగింది. కానీ అట్టి నిధులతో ఇప్పటి వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించలేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలని మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్ చేశారు. నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. నూతన గ్రామ పంచాయతీలను నిర్మించాలి. నూతన గ్రామ పంచాయతీలను నిర్మించాలి. ఈ బోయినపల్లి మండలంలో ఉన్న పాత గ్రామ పంచాయతీలు నూతన భవనాలుగా నిర్మించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఇప్పుడు ఓకే, వీడియో స్టార్ట్ చేసిన ఆల్రెడీ మాట్లాడు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామ పంచాయతీ పరిస్థితి మీరు ఒకసారి ఇక్కడ చూడండి. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలమై ఖరాబైన స్థితిలోకి వచ్చింది. మరి గ్రామ పంచాయతీల పరిస్థితి చూసుకుంటే ఈ యొక్క రత్నంపేట అనేది కాకుండా మండలం లోపట మర్లపేట, బోయినపల్లి, జగ్గరావుపల్లి, రత్నంపేట తదితర గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు వస్తే కనీసం 4 ఊపుండే సౌకర్యం కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మరి గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా బంగారు తెలంగాణ లోపట మభ్య పెట్టుకుంటా వచ్చింది తప్ప కానీ మరి గ్రామ పంచాయతీలు కొత్త నిర్మించడంలో పూర్తిగా విఫలమైనారు. గత ప్రభుత్వంలో గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఈ ప్రాంత వాసులైనటువంటి మాజీ జడ్పీటీసీ కత్తరపాక కొండయ్య గారు ఈ మండలంలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలకు నిధులు వచ్చినాయని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. మరి ఆ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఈ నూతన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా కూడా మరి నూతన గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా, ఏదైనా మీటింగ్ పెట్టుకుందామన్నా, సభ పెట్టుకుందామన్నా కనీసం 4 కూడా కూర్చునే పరిస్థితి లేదు. ఈ బోయినపల్లి మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలు చూసుకుంటే ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఆ మంజూరు చేసిన నిధులు ఎక్కడ పోయినాయి అనేది కూడా విచారణ చేపట్టాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు వెంపల్లి సత్యం గారు మరి జిల్లా కలెక్టర్ గారు నూతన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి మరియు గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. జిందాబాద్. మెదక్ హవేలీ గన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి బస్సులు రాకపోవడంతో సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లడం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు. తాము చదువుకోవడానికి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు. సమయానికి బస్సులు నడపాలి. దుర్పల్లి వాడి ఈ రూట్లలో బస్సులు నడపాలి. సమయపాలన బస్సులు పాటించాలి. 7 గంటలకు 7 గంటలకు బస్సు సమయానికి
బస్సులు నడపాలి నడపాలి తురుపల్లి వాడి ఈ రూట్లలో బస్సులు నడపాలి నడపాలి సమయపాలన బస్సులు పాటించాలి పాటించాలి. హైంద్రీనివా కాల్వకు ఆదివారం రాత్రి వెల్దుర్తి మండలం మల్లపల్లి దగ్గర గండి పడడంతో పాటు 3 మండలాలకు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురై భారీ నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నగేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గండిపడిన హెచ్ఎన్ఎస్ కాల్వను, కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపడిన ప్రాంతంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు ఉన్నారని వారు తెలిపారు. ఆదివారం రాత్రి గండి పడితే మంగళవారం వరకు అధికారులు మేల్కోకపోవడం బాధ్యత రహితమని వారు విమర్శించారు. కాకినాడ కార్పొరేషన్ లో 6 గ్రామాల విలీనంపై సముచిత నిర్ణయం తీసుకుంటామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం వెంకటేశ్వరరావు సిపిఎం ప్రతినిధి బృందానికి ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ప్రతినిధి బృందం నానాజీని కలిసి 16 డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మండల కమిటీ కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వర ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ రూరల్ లో 6 గ్రామ పంచాయతీలకు గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా ప్రజాపాలనకు దూరంగా ఉండడం రాజ్యాంగ విరుద్ధమని, దీంతో అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు అనేక సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేస్తూ గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానికి అనుగుణంగా విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామని నాగేశ్వరరావు తెలిపారు. విలీనం చేయాలని చెప్పి అడిగాము. దానికి ఆయన కూడా స్పందించారు. మనమందరం కలిసే పోరాడాము దానికోసం. ఖచ్చితంగా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరు దానికి కావాల్సినటువంటి ఇంకా కొన్ని వివరాలు అడిగారు. అది కూడా తొందరలో ఆ వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రపాలెం కాలువగట్టు మీద ఎవరైతే ఉన్నారో, పాకలేసుకుని నివసిస్తున్నారో అవన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అయితే దాని మీద కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వాళ్ళకి స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాము. అయితే దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తున్నామని చెప్పి అని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ పాకల్ని తొలగించే ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. కొంతకాలం పాటు అది నిలబడుతుంది. కాబట్టి ఆ యొక్క నివాసం చేసేవాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ విధమైనటువంటి 16 డిమాండ్స్లో ఒక 2-3 డిమాండ్స్ వివరంగా వివరించాము. వాటికి సానుకూలంగా స్పందించారు. మిగిలినవి కూడా చూసి వాటి మీద సానుకూలత వ్యక్తం చేస్తా అన్నారు. కాబట్టి ఈరోజు కలిసిన వాళ్ళలో ముఖ్యంగా అక్కడ పాకల్లో నివసించేటువంటి మహిళలు, అట్లాగే ఇంద్రపాలెం నాయకత్వం, చీడిగ నాయకత్వం, అట్లాగే రమణయ్యపేట నాయకత్వం అంతా కూడా మొత్తం రూరల్ టీం అంతా కూడా రూరల్కి సంబంధించి ఇక్కడ దూరంగి నుంచి అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. అందరం కలిసి వివరించిన విషయాల్ని ఆయన సానుకూలంగా విన్నారు. తప్పకుండా వాటికి పరిష్కార మార్గం చూద్దామని అన్నారు. మళ్ళీ తర్వాత మిగిలిన విషయాలతో కూడా ఆయనకి ఇంకో వినతిపత్రం ఇవ్వటం, మళ్ళీ ఇంకోసారి బృందం కలవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈరోజు సిపిఎం పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. శ్రీశైలంలోని కొబ్బరి చిప్పలు భద్రపరచు గదిలో భారీ అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఈవో పెద్దిరాజ్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవస్థానం సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. మంటలను చూసిన చుట్టుపక్కల వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈవో పెద్దిరాజ్ మంటలను అదుపు చేయించారు. లాస్ట్ కాలేజ్ చెప్తున్నామన్నా మన కొబ్బరి చెప్పండి సప్లై ఆపడానికి ఎల్టీడీ ఆపడానికి పోయింది. అది 2 ఆఫ్ 6 ఆఫ్ చేయించిన టోల్గా ఆపమని చెప్పారు.
పైప్ పెట్టినారు అలా ఈ పైప్ పెట్టారు సామాన్ వెళ్ళిండా సార్ దాని చుట్టూ వాళ్ళు కడుపు సిక్కోడు కదా అది పోయినాడు కదా. దేవరపల్లి సరియా జలపాతం ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చకచకా పనులు జరిగిపోతున్నాయని, దీని వలన అదాని చేతుల్లోకి అడవులు వెళ్లిపోతున్నాయని, దీంతో గిరిజనులు బ్రతుకులు బుగ్గిపాలై వన్యప్రాణులకు తీవ్రమైన నష్టం కలుగుతుండటంతో పాటు కోనం ఆయకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర పేర్కొన్నారు. బుధవారం హైడ్రోఫ్లవర్ ప్లాంట్ తలపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. అదాని కంపెనీకి చెందిన ఏజెంట్స్, ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహించడంపై వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచినీళ్ళు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచినీళ్ళు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు కరెంట్ కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు వైద్యం కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మా పిల్లల చదువు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచి నీళ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు మంచి నీళ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు వైద్యం కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు చదువుకోవడానికి స్కూల్ కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు, మాకు రోడ్లు కావాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వద్దు. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మాకు హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, రోడ్లు కావాలి. దట్టమైన అడవిలో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు. దట్టమైన అడవిలో హైడ్రో పవర్ ప్లాంట్లు కడితే ఊరుకునేది లేదు. ప్రజలకు ప్రాణాలు కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. వన్యప్రాణులకి నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. వన్యప్రాణులుగా నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. హైడ్రో పవర్ ప్లాంట్లు మాకొద్దు. గిరిజనులకి మంచినీళ్లు, కరెంటు, రోడ్లు కావాలి. మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్, రోడ్లు సౌకర్యం కావాలి. పవర్ ప్లాంట్లు వద్దు, మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి. మా హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, మా గ్రామాలకు కరెంటు వెయ్యాలి. హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, మా గ్రామాల కరెంటు సక్రమంగా నడపాలి. హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, గిరిజనులకు నాణ్యమైన వైద్యం చెయ్యాలి. హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, గిరిజనులకు న్యాయం చెయ్యాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం.
హైడ్రో పవర్ ప్లాంట్ ని వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు కొడతాం. హైడ్రో ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వేలు తరిమి కొడతాం. తీసుకోవాలి. పారిశుద్ధ అధికారి అనుమతులు వెంటనే తీసుకోవాలి. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. 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 హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు ఇక్కడ కనిపిస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం. ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టడానికి వీల్లేదు. హైడ్రో పవర్ ప్లాంట్ కట్టడానికి వీల్లేదు. హైడ్రో పవర్ ప్లాంట్ కి పారిశుద్ధ అధికారులు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలి. తీసుకోవాలి. దేవరాపల్లి మండలంలోని నగరంపాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈ రోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ గతంలోనే వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించేటువంటి జరిగింది. అయినా కానీ పారిశుద్ధ అధికారుల అనుమతులు తీసుకుని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం, ఏరియల్ సర్వే చేస్తాం, సాయిల్ టెస్టులు చేస్తాం, ఇవన్నీ తీసి మేము ప్రోత్సహిస్తా ఉన్నారు. అది కట్టడం జరిగితే అక్కడ పోయినటువంటి మడ్రేపు కానీ, దాయిర్తి కానీ, మాకరాపిల్లి కానీ, నగరంపాలెం కానీ, బొర్రచింత కానీ, బొడ్డగుమ్మ కానీ, ఓలా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీంతో పాటు అక్కడ కోణం అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని పారిశుద్ధ అధికారులు అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణం కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు. మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కి దట్టమైనటువంటి అడవుల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలు వేసి ఇక్కడ పొల్యూషన్ ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ దొంగచాటుడు వ్యవహారం అటువంటిది పనికిరాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది, దట్టమైన అడవి ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, అనేకటువంటి జీవాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ ప్లాంట్ కు అనుమతులు ఇవ్వడం కోసం చూస్తుంది. గత ప్రభుత్వం ఏమో మేము ఇచ్చామని, గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండలటువంటి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. కాబట్టి ఓలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం. అక్కడ పైన ఉన్నటువంటి జీనపాడు పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం. కోరం రైతులందరినీ ఐక్యం చేస్తాం. ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి వస్తే తరిమి కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.